ఒక్క కాలంలో భూమిపై అందరూ మనుషులు ఒకే భాష మాట్లాడేవారు. వారు ఒకరితో ఒకరు సులభంగా మాట్లాడుకునేవారు, కలిసి పనులు చేసేవారు. కాని ఒకరోజు వారికి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. మనం ఒక పెద్ద గోపురాన్ని కట్టాలి. అది ఆకాశం వరకు ఎత్తుగా ఉండాలి. అలా చేస్తే మనం ప్రపంచంలో ప్రసిద్ధి పొందుతాం అని అనుకున్నారు. వారు ఇటుకలు తయారు చేయడం మొదలుపెట్టారు. ఒకరు మట్టిని తీసుకుని మరొకరు దాన్ని కాల్చి మరొకరు దాన్ని కట్టడానికి ఉపయోగించారు. అలా గోపురం ఎత్తెత్తుగా నిర్మాణమయ్యేసరికి దేవుడు దాన్ని చూశాడు. దేవుడు ఇది మంచిది కాదు. ఇంత ఏకత్వంతో ఉంటే వారు ఏదైనా చెడుపని చేయగలరు. వారి భాషలను గందరగోళం చేద్దాం అని అనుకున్నాడు. మరుసటి రోజు గోపురం కట్టే వారందరూ ఒకరి మాట మరొకరు అర్థం చేసుకోలేకపోయారు. ఒకరు ఇటుక ఇవ్వండి అని అడిగితే మరొకరు మాకు అర్థం కావడం లేదు. అలా అందరూ గందరగోళంలో పడ్డారు. చివరికి వారు గోపురం కట్టడం మానేసి వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఆ స్థలానికి బాబేల్ అని పేరు వచ్చింది, ఎందుకంటే అక్కడ భాషలు గందరగోళం చేయబడ్డాయి. నేర్చుకునే పాఠం: దేవుడు మన ఏకత్వాన్ని ప్రేమిస్తాడు, కాని గర్వంతో చేసే పనులు మంచివి కావు. మనం ఎల్లప్పుడూ వినయంతో ఇతరులతో కలిసి మెలగాలి.